వెల్కమ్ టు ఎన్ఆర్కే నాలెడ్జ్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. సిలువ విలువ. మనము లెంట్ డేస్లో ఉన్నాం. యేసు ప్రభు వారు గుడ్ ఫ్రైడే రోజు తను కలువరి సిలువలో ప్రపంచ మానవాళి కోసం చనిపోయారు. దానికి ముందు 40 రోజులను మనం లెంట్ డేస్గా పాటిస్తాం. ఈ లెంట్ డేస్లో సిలువ యొక్క విలువ, సిలువ యొక్క శక్తిని మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు భాగంగా పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారి రక్తము, యేసు ప్రభు వారి యొక్క సిలువ మనకు అనేక చోట్ల, అనేక సందర్భాల్లో, అనేక వ్యక్తుల దగ్గర మనకు కనపడుతూ ఉంటుంది. చాలామంది అనుకుంటారు సిలువ అనేది, క్రీస్తు అనేది కొత్త నిబంధనలోనే ఉంది, సువార్తలోనే ఉంది, సువార్తలోనే చివరి అధ్యాయంలోనే ఉంది అనుకుంటాం. అది తప్పు. పాత నిబంధన గ్రంథంలో నుంచే యేసు ప్రభు వారు ఉన్నారు. యేసు ప్రభు వారు అక్కడక్కడ మనకు కనబడతారు. యేసు ప్రభు వారి యొక్క సిలువ, ఆ రక్తము, ఆ పాప పరిహారార్థం, అందులో నుంచి మనకు చాలా విషయాలు బోధిస్తూ ఉంటుంది. ఈరోజు ఒక విషయాన్ని, రక్తహరణము అనే విషయాన్ని ఒకటి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏబేలు, ఆదాము అవ్వలు ఏదెను వనము నుంచి గెంటి వేయబడ్డ తర్వాత వారు సంసార జీవితం సాగించి ఆదాము అవ్వలు 2 కుమారులను కంటారు. పెద్దవాని పేరు కయ్యూను, చిన్నవారి పేరు ఏబేలు. కొన్ని రోజులు వాళ్ళు చక్కగా బతుకుతారు. బ్రతికినప్పుడు ఆదాము అవ్వలు నేర్పించిన విధంగా దేవుడికి ఒక మంచి కృతజ్ఞత కానుక తీసుకురావాలని వారు చెప్పినప్పుడు వారు తీసుకొచ్చినప్పుడు దేవుడు ఏబేలు కానుకను అంగీకరిస్తారు, అలాగే కయ్యూను కానుకను తిరస్కరిస్తాడు. ఎందుకంటే అది ఒక మంచి సత్క్రియతోటి కానీ, ఒక మంచి హృదయముతో కయ్యూను తమ అర్పణను తీసుకురాడు. ఏబేలు మాత్రం చక్కటి హృదయముతోటి, దేవుడి పట్ల ప్రేమ అనురక్తితోటి సనగకుండా గొరగకుండా తీసుకొస్తాడు. ఆ కానుకను దేవుడు అంగీకరిస్తాడు. అయితే తన తమ్ముడు కానుకను దేవుడు అంగీకరించాడన్న కోపం పెంచుకొని, అసూయ పెంచుకొని, కక్ష పెంచుకొని, కసి పెంచుకొని అతన్ని కొట్టి చంపేస్తాడు. చంపివేసినప్పుడు దేవుడు వచ్చి కయ్యూని అడిగినప్పుడు, ఏడి మీ తమ్ముడు అంటే చెప్పడు. ఏమన్నా అతను కావాలివన్నా, లేకపోతే నేను అతన్ని ఏమన్నా అతనికి పరిరక్షకున్నా, అతను ఏమయ్యాడో నాకేం తెలుసు అని దేవుణ్ణి ఎదురు ప్రశ్న వేస్తాడు. దేవునికి అన్ని తెలుసు కదా. ఇదిగో ఏబేలు యొక్క రక్తము నాకు మొరపెడుతుంది అని చెప్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఏబేలు సత్క్రియ చేశాడు, మంచిగా చేశాడు, మంచి భక్తి కనబరిచాడు. దేవుడికి కృతజ్ఞత చెప్పడంలో ఎటువంటి సనుగుడు గునుగుడు లేదు. దేవుడు అంటే మహా ఇష్టం కలిగినవాడు. అటువంటి వ్యక్తి ఏ తప్పు చేయకుండానే, ఏ పాపము చేయకుండానే, ఏ అతిక్రమము చేయకుండానే చంపబడ్డాడు. అతిక్రమం చేసి, పాపము చేసి, దేవుడి పట్ల నిందారహితుడిగా ఉన్న కయ్యూను అతన్ని చంపివేశాడు. అతని రక్తము దేవునికి మొరపెట్టింది, ఏబేలు రక్తం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ ఏబేలు యేసు ప్రభు వారికి ముంగుర్తుగా ఉన్నారు. యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలోకి వచ్చినప్పుడు అతను ఏ తప్పు చేయని వాడిగా ఉన్నాడు. ఎవరిని నిందించిన వాడిగా, ఎవరిని దూషించినట్టుగా కానీ, ఎవరిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు కానీ అతను లేడు. మంచిని బోధించాడు, సత్యాన్ని బోధించాడు, పరలోక ధర్మాన్ని చెప్పాడు, తండ్రి యొద్దకు చేరుకునే మార్గాన్ని ఉపదేశించాడు. అది అక్కడి వారికి అర్థం కాలేదు. శాస్త్రులకు కానీ, పరిసయ్యులకు కానీ, గొప్పవారికి కానీ అర్థం కాక అతన్ని చంపాలని ప్రయత్నం చేశారు. ఆనాడు ఏబేలు ఏ తప్పు చేయకుండానే తన అన్న చేత చంపబడ్డాడు, రక్తం కార్చబడింది. ఈరోజు కూడా యేసు ప్రభు వారు ఏ తప్పు చేయకుండానే, ఏ పాపము చేయకుండానే, ఏ అతిక్రమము చేయకుండానే అతని రక్తము చిందించబడింది. తన సొంత వారే, తమ యూదులే, తమ జాతి వారే యేసు ప్రభు వారిని చంపివేయండి, సిలువేయండి అని కేకలు వేశారు, చంపేశారు.
ఇటువంటి సందర్భంలో ఏబేలు రక్తం ఆ రోజు మొరపెట్టినప్పుడు యేసు ప్రభు వారి రక్తము మొరపెడుతుంది. ఏంటిదో తెలుసా? ఆ రక్తము కార్చబట్టబట్టే సర్వమానవాళి పాపము పరిహరించబడింది. ఏబేలు తన సొంత అన్న చేత చంపబడ్డప్పుడు యేసు ప్రభు వారు కూడా తన సొంత మనుషుల చేతనే చంపబడ్డాడు. పేతురు గారు అంటారు కదా, మీరే కదా అతన్ని సిలువ వేసి చంపింది, మీరే కదా అతన్ని సిలువ వేసి చంపింది అని పేతురు గారు సాక్ష్యం ఇస్తారు. ఇటువంటి సందర్భంలో ఏబేలు యొక్క రక్తం క్రీస్తు రక్తానికి ముంగుర్తుగా ఉంది. ఏబేలు రక్తం మొర పెడితే క్రీస్తు రక్తం ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ప్రపంచ మానవాళి పాపాన్ని హరించి వేశారు. సిలువలో యేసయ్య ఏం పలుకుతారో తెలుసా? తండ్రి, నన్ను చంపేవారు, నా రక్తాన్ని కోరుకున్నవారు, లేకపోతే నన్ను హింసించిన వారు వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు అని చెప్తారు. అంటే నిజంగా ఆయనలో ఏ దోషం లేదు, వారు చంపాలనే ఉద్దేశంతో చంపారు. అటువంటి వారిని కూడా క్షమించారు. ఎందుకంటే ఆ రక్తము సర్వమానవాళి పాపాన్ని హరించుటకు, సర్వమానవాళి పాపాన్ని కడిగివేయటకు కారణమైన రక్తం కాబట్టి అవతరాలను క్షమించబడి. ఈ సిలువ విలువ అనేది, రక్తం అనేది చాలా విలువైనది. రక్తము మన పాపాలను కడిగేది. మన పురాణాలు ఘోషిస్తున్నట్టుగా, లేకపోతే బైబిల్ గ్రంథం చెప్తున్నట్టుగా మనుషుల పాపాన్ని తీసివేయటకు ఎడ్ల రక్తం, గొడ్ల రక్తం, మేకల రక్తం, గొర్రెల రక్తం, ఆ మాటకు వస్తే మనుషుల రక్తం కూడా సరిపోదు. పరిశుద్ధుడైన, ఏ పాపము అంటని పాపరహితుడైన యేసుక్రీస్తు వారి రక్తం ఒక్కటే దీనికి పరిష్కారం. అందుకే సాక్షాత్తు పరమందున్న దేవుడే ఈ లోకానికి వచ్చి తన పుట్టుకలో పవిత్రతను చూపించి, పవిత్రుడిగా పుట్టి, ఏ పాపం అంటకుండా పుట్టి, తన 33.5 సంవత్సరాలు ఏ పాపము లేకుండా జీవించి 33.5 సంవత్సరాల తర్వాత కలువరి సిలువలో తమ చివరి రక్త బొట్టు వరకు కార్చి ప్రపంచ మానవాళి పాపాన్ని హరించారు. ఆ రోజు ఏబేలు ఎలా అయితే తన అన్న కోసం బలి అయ్యాడో, ఈరోజు యేసు ప్రభువారు ప్రపంచ మానవాళి కోసం ఏ తప్పు చేయకుండానే మనకు బదులుగా ఆ సిలువ మ్రాన్లో బలై తన రక్తాన్ని కార్చాడు. ఆ రోజు ఏబేలు రక్తం మొరపెడితే ఈరోజు యేసు ప్రభు రక్తం అవైలబుల్గా ఉంది. ఇంకా ఎవరైనా ఆ రక్తంలో కడగకపోతే, ఇంకా ఎవరైనా ఆ రక్తంలో కడగబడకపోతే, ఆ రక్తం దగ్గరికి చేరకపోతే, ఆ రక్తాన్ని స్వీకరించకపోతే ఇది అనుకూల సమయం. యేసు ప్రభు దగ్గరికి రండి. ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపాలను హరించుకుందాం, పరిహరించుకుందాం. తద్వారా నిత్యత్వపు అనే పరలోకపు భాగ్యాన్ని మనందరం పొందుకుందాం. ఆ సిలువ మనందరికీ పరలోక భాగ్యాన్ని ఇస్తుంది. ఆ రక్తము మనందరి పాపాలను కడిగి వేస్తుంది. ఆ రక్తం మన పాపాలను కడగాలని, ఆ సిలువ మనకు పరలోకపు భాగ్యం ఇవ్వాలని కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని దీవించును గాక.